హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్ప్లోరర్స్. ఒక 18-19 వయసులో ఒక కుర్రాడు తన జీవితంలో చూడాల్సిన హైట్స్ అన్ని తన చిన్న వయసులో చూసేశాడు. తాతకి తగ్గ మనోడు అనిపించుకుని తన నట విశ్వరూపాన్ని మనకు చూపిస్తూ వేల సంఖ్యల అభిమానాన్ని ఆధారాన్ని పొందుతున్నాం. అతను ఎవరో తెలుసా? యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు. హీఈస్ అన్ యాక్టర్, డాన్సర్, సింగర్, హోస్ట్, వాట్ నాట్. హీస్ ఎవ్రీథింగ్. ఎన్టీఆర్ యాడ్ చేసిన సినిమాల్లో కొన్ని బెస్ట్ సెలెక్ట్ చేసాం. ఈ సినిమాలు సెలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. ర్యాండమ్గా చెప్పేస్తాం, ఆర్డర్ అయితే ఫాలో అవడం లేదు. ఇంకా వీడియోలో ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి. మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో స్టార్టింగ్లో వచ్చిన సినిమాలో సింహాద్రి నాది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఎనర్జీ కానీ, డ్యాన్స్ మూమెంట్స్ రిలీజ్ కానీ ఇవన్నీ చూస్తే ఆశ్చర్యపోతాం. అంత చిన్న వయసులో ఇవన్నీ ఎలా చేశారనిపిస్తుంది. మాస్ లెవెల్ ఎలివేషన్స్, ఎమోషన్స్తో ఈ సినిమాలు అన్ని జనాల ఆదరణ పొందాయి. మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టిందే ఆయన చూసి. ఇంత హై లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే సినిమాల తర్వాత వచ్చిన సినిమాలన్నీ వీటిని అందుకోవడానికి టైం పట్టాయి. ఇంకే యాక్టర్కైనా సీరియస్ రోల్ చేయడం కాకుండా స్క్రీన్ మీద కామెడీ ఒక టైంలో పండించాలంటే చాలా కష్టం. కానీ జూనియర్ ఎన్టీఆర్కి అయితే ఈజీగా ఒక ఈస్టో అదర్స్ మూవీలో కామెడీ జనరేట్ చేశారు. ఈ మూవీలో బ్రహ్మానందం, జూనియర్ ఎన్టీఆర్ వంటి సీన్స్ అయితే హిలేరియస్గా ఉంటాయి. మన మీమ్స్కి అయితే మనం తెగ వాడేస్తుంటాం. అంతెందుకు నా ఛానల్ ఇంట్రో కోసం నేనే వాడేస్తున్నాను. ఇంకా ఈ మూవీసే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చేలాగా బృందావనం లాంటి మూవీస్ కూడా తీశారు. అటు క్లాస్గా ఇటు మాస్గా ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా దగ్గరయ్యారు. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో ఎన్టీఆర్ తన కెరీర్లో అప్స్ అండ్ డౌన్ చూస్తూ అలా వెళ్తున్న టైం అప్పుడు వచ్చే సినిమాయే టెంపర్. ఒక పర్ఫెక్ట్ కంబ్యాక్ సినిమా ఇది. నాకు ఇంకా గుర్తుంది, ఈ సినిమా ఆడియోలో టీవీలో చూస్తున్నప్పుడు ఎన్టీఆర్ చెప్తున్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. అవేంటో ఒకసారి చూడండి. 2-3 సినిమాల నుంచి మిమ్మల్ని నిరాశపరుస్తున్నాను. ఎక్కడో నేను చేస్తూనే ఉంటా. మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను. ఇంకా మంచి హైప్ క్రియేట్ చేసుకుని సినిమా చూడడానికి వెళ్ళా. సినిమా చూసిన తర్వాత మాటలు లేవు. ఇంత గ్రేట్ షీట్ క్యారెక్టర్లో అప్పటివరకు ఏ హీరోని చూడలేదు. పూరి హీరో క్యారెక్టరైజేషన్ని ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కి అయితే మ్యాడ్ అయిపోతాం. నెక్స్ట్ జయలవ్ కోసం 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎన్టీఆర్ తన వేరియేషన్స్ చూపించారు. ముఖ్యంగా జయ క్యారెక్టర్కి అయితే ప్రాణం పెట్టేశారు. నార్మల్గా ఎన్టీఆర్, మోనోలాగ్స్ అయినా ఇలాంటి క్యారెక్టర్స్ అయినా ఈజీగా చేసేస్తారు. కానీ ఇక్కడ జయ క్యారెక్టర్కి నటితో భయపెడుతున్నట్టు మాట్లాడాలి, తన కళ్ళతో బెదిరించాలి. ఇంక ఈ సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూస్తాం. ఇంకా లాస్ట్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అరవింద్ సమేత వీర రాఘవ. ఈ సినిమాలో అండర్లైన్గా ఒక ఎమోషన్ క్యారీ అవుతుంది. సినిమా స్టార్టింగ్లో మాస్ ఫైట్ తర్వాత నాగబాబు చనిపోయాక ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్ అయితే మనకి ఏడుపు తెప్పిస్తుంది. తన కళలో ఒకవైపు బాధ, మరోవైపు శత్రువుని చంపాలని కసి కనిపిస్తుంది. ఇంకా రాఖీ సినిమాలో ఎన్టీఆర్ క్లైమాక్స్లో అయితే మన గుండెలను బరువెక్కిస్తారు, అంతలా యాడ్ చేస్తారు. ఇంకా ఆ సినిమా అయితే హెవీ ఎమోషన్స్తో ఉంటుంది. రాజమౌళి ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సినిమాల్లో సింహాద్రి, యమదొంగ కాకుండా RRR కూడా చెప్పుకోవాలనుకుంటే కొమరం భీముల సాంగ్ చాలు. ఒక సాంగ్లో ఎన్టీఆర్ చాలా వేరియేషన్ చూపించారు. క్లోజప్ షాట్స్ అయితే చెప్పవసరం లేదు. ఇప్పుడు RRR తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ అందుకొని గ్లోబల్ మార్కెట్కి రీచ్ అయ్యారు. అంతెందుకు గార్డెన్ ఆఫ్ గ్యాలక్సీ డైరెక్టర్ జేమ్స్ ఖాన్ అయితే ఎన్టీఆర్తో వర్క్ చేయాలని ఉంది అన్నారు. ఎన్టీఆర్ 31 ప్రశాంత్ నీల్తో అండ్ వైర్ ఆఫ్ స్పై మూవీస్లో హృతిక్ రోషన్తో పాటు ఒక సినిమా అండ్ ఇంకా చాలా మూవీస్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే వివేక్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇలాంటి ప్రామిసింగ్ లైనప్తో మనల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ మన తెలుగు సత్తా ప్రపంచం మొత్తం రీసెంట్ కొట్టేలా చేస్తారని కోరుకుంటున్నాం. ఇంకా కొత్త షో ఏం చేసినో తెలియదు, కానీ ట్యాగ్ లైన్స్తోనే హైప్ క్రియేట్ చేస్తున్నారు. సీ ఈజ్ ఫుల్ ఆఫ్ హిస్టరీస్ రిటన్ ఇన్ బ్లడ్, ప్రెజెంటింగ్ యూ ద లార్డ్ ఆఫ్ ఫియర్, దేవరా. ఇప్పటికీ ఫస్ట్ లుక్ చాలా మాసిగా ఉంది. ఇంకా ట్యాగ్ లైన్స్ అయితే హైప్ బాగా క్రియేట్ చేస్తున్నాయి. ఇంకా ఈ సినిమా April 4th నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. ఇంక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వచ్చి పోయాలని మేము ఆశిస్తున్నాం. సైనింగ్ ఆఫ్, సినీ ఎక్స్ప్లోరర్స్ అండ్ టీమ్. అక్కడ గంట ఉంది కదరా, సారీరా.